1979 నుంచి ఇప్పటివరకు ఈ సామాజిక రాజకీయ ఉద్యమం 4.5 దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అయితే మొదటి నుంచి కూడా నాది ఒక వాదన. భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క సంఘం పెడతాం, మనం రాజ్యాధికారం కావాలంటాం. సంఘాలకి బీఫామ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న పార్టీలు మాత్రమే బీఫామ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ మాత్రమే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఒక వినతి పత్రం ఇస్తారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళని ఒక లిస్ట్ ఇచ్చి అవకాశం ఇవ్వమని కోరుతారు. అయితే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బహుజనులు సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళము చాలా పెద్ద మేధావులు ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం ఎట్లా పనిచేస్తుంది, భారతదేశంలో రాజ్యాధికారం ఎట్లా వస్తుంది అనే విషయం చాలామంది తెలియదు. కొద్దిమంది తెలిసిన వాళ్ళు కూడా చెప్పలేదు. ఇది చరిత్రలో జరిగిన ఒక తప్పిదంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. భారత ప్రభుత్వంలో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి శాసన వ్యవస్థ, ఇంగ్లీష్లో లెజిస్లేచర్ అంటాం. రెండోది కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్. మూడోది న్యాయ వ్యవస్థ, స్వతంత్రంగా ఉంటుంది, జ్యుడిషియరీ. అయితే 4వ వ్యవస్థగా ఉంటుంది, అది ప్రైవేట్ రంగంలో ఉంది, అది మీడియా. ఈ 3 వ్యవస్థలు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు వాటిని చక్కబెట్టడానికి మీడియా అనేది ప్రజల పక్షాన ఒక ప్రజాస్వామిక గొంతుగా తను పనిచేస్తుంది. అయితే మనం ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు చాలామంది హక్కుల పోరాటాల సంఘాలు పెట్టుకున్నాం, సంస్థలు పెట్టుకున్నాం. కొంతమంది మన వాళ్ళే ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఓట్ల ద్వారా రాజ్యాధికారం రాదు, తుపాకీ గుట్టం ద్వారానే వస్తాయని భావించిన వాళ్ళు కూడా వాళ్ళు మనోళ్ళే. వాళ్ళ పంతా డిఫరెంట్, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఒక్కసారి కమ్యూనిస్టు ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళలో ఏర్పాటైంది. ఓట్ల ద్వారానే, ఓట్లు వేయించుకోవడం ద్వారానే ఈఎంఎస్ నమూద్రిపాద్ కేరళ బాపన్ అనే నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం వచ్చింది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అలాగే బెంగాల్లో కూడా సిపిఎం నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వము దాదాపు 40 సంవత్సరాలు కొనసాగింది, ఓట్లు వేయించుకోవడం ద్వారానే. త్రిపుర, మణిపూర్ అవన్నీ మనకు తెలిసినాయి. అంతేకాకుండా యూపీ, బీహార్లో రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ సిద్ధాంతంతో పాటు దాన్ని ఆకలింపు చేసుకొని ఆ ప్రకారంగా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓట్లు వేయించుకొని వచ్చారు. ఆ తర్వాత నిన్న మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు వేదికలు పంచుకున్నటువంటి కేసీఆర్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఓట్లు వేయించుకోవడం ద్వారా అధికారంలో 10 సంవత్సరాలు ఉండగలిగాడు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింటే వాళ్ళు కూడా రాజకీయ పార్టీ పెట్టుకొని వాళ్ళు కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. అట్లే బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ కూడా, వైఎస్ జగన్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని 10 సంవత్సరాలు పోరాటం చేసి బజార్లో పడి తాను తన తల్లి చెల్లి కూడా చేసుకున్నాడు. కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రభావం చూపెట్టగలగాలి. ఉదాహరణకి కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో మన పార్టీ అని వచ్చింది. సాంబశివరావు గారి నాయకత్వంలో మహాజన పార్టీ వచ్చింది. ఆ తర్వాత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఎస్పీ వచ్చింది. సో ఇలాంటి పార్టీలు వచ్చినాయి, రాలేదని కాదు. ఇప్పుడు విశారదన్ నేతృత్వంలో ధర్మ సమాజ్ పార్టీ అని కూడా వచ్చింది. ఇంకా చిన్న చితక పార్టీలు చూస్తే 100కు పైచిలకే ఉంటాయి. ఈ పార్టీలలో ముఖ్యంగా ఉద్యమ అనుభవం ఉండి, రాజకీయ ఆలోచన ఉండి, పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో, కాంశీరామ్ కార్యాచరణతోటి ముందు పోయేటువంటి నాయకత్వం కావాలనేది మన సంకల్పం. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిండు. ఆ రాజ్యాంగంలో ఈ 5000 సంవత్సరాల్లో భారతదేశంలో మనం అనుభవించినటువంటి
హక్కుల్ని కల్పించాడు. వయోజనుడైన ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నుకునే హక్కు, ఓట్లేసి ఎన్నుకునే హక్కు, ఈ రెండు కల్పించిండు. మిగతా ప్రాథమిక హక్కుల్లో అన్నిటికంటే అత్యంత గొప్పనైంది, విలువైంది ఓటు హక్కు. ఇప్పుడు విద్యా హక్కు ఉంది. విద్యా హక్కులో తేడాలు ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఓటు విషయానికి వస్తే అందరికీ ఒకటే. ప్రధానమంత్రి మోడీకి అదే ఓటు, రాష్ట్రపతి కూడా అదే ఒక ఓటు. ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా అటు ఇటు కానీ కొజ్జోళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా సమానమైన ఓటు. 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరికి అంత సమానమైన ఓటు. అదాని అంబానీకి కూడా అదే ఓటు, అడుక్క తినే వాళ్ళకు కూడా అదే ఓటు. ఇంత సమానమైంది భారతదేశంలో మనం మరొకటి చూడలేము. అయితే ఈ ఓటు 5 సంవత్సరాల పాటు మన బతుకుని, మన భవిష్యత్తుని నిర్దేశించేటువంటి అవకాశం కూడా వాటికుంది. అయితే దీని గురించి మనకు మన పూర్వీకులు, ఉద్యమకారులు మనకి ఇంతగా వివరించి చెప్పలేదు. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మనోడు ఉంటే ఓటేద్దాం అనే ఒక భావన అయితే కలిగింది. అయితే వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పుట్టింది మన కులాలలోనే, కానీ ఊడిగం చేసేది మాత్రం ఆధిపత్య అగ్రకులాల నాయకులకు. సో వాళ్ళు ఏం చేసిండ్రు, పార్టీ పెట్టుకుంటూనే వచ్చిండ్రు. ఉదాహరణకి